సంపూర్ణ రామాయణం కిష్కింధకాండ. రామలక్ష్మణులు శబరి ఆశ్రమం నుంచి బయలుదేరి వెళుతుంటే దారిలో ఒక అందమైన సరోవరం కనబడింది. అది పద్మాలతో మరియు నీటిలో ఎగురుతూ ఆడుతూ ఉన్న చేపలతో నిండి ఉంది. ఈ సరస్సుని చూసిన రాముడి మనసులో భరించరాని బాధ వచ్చి ఏడుస్తున్నారు. రాముడు అన్నారు, లక్ష్మణ, చూసావా ఎంత బాగుందో ఈ ప్రాంతమంతా? ఎక్కడ చూసినా పువ్వులతో పండ్లతో నిండి ఉంది. ఇది చూస్తుంటే సీత నా పక్కన లేదు అని భరించరాని దుఃఖం వస్తుంది. అదిగో ఆ పద్మాలు నా సీత ముఖంలా ఎంత అందంగా ఉన్నాయో, అదిగో ఆ చేపలు నా సీత కన్నులలా ఉన్నాయి. లక్ష్మణ, సీత నేను వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. మేము ఆనందంగా ఉండాలంటే మేమిద్దరం పక్కపక్కనే ఉండాలి. నా సీత ఎలా ఉందో, మగవాడిని నేనే ఇంత బాధపడుతున్నానంటే సీత ఎంత బాధపడుతుందో. లక్ష్మణ, సీతని విడిచి నేను ఉండలేను. నేను ఇంక బ్రతకలేను. అందుకని నువ్వు త్వరగా అయోధ్యకి వెళ్ళిపో. లక్ష్మణుడు అన్నారు, అన్నయ్య, స్నేహం ప్రేమ ఉండవలసిందే, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ వద్దన్నయ్య, భరించడం కష్టం. అన్నయ్య, నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇంత దుఃఖం తీసుకొచ్చిన రావణాసురుడు దేవలోకంలో కానీ పాతాళంలో కానీ ఎక్కడ ఉన్నా సరే వాడిని నేను చంపి తీరుతాను. నువ్వు మాత్రం దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం ఉంటే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది అంటూ లేదు. ఉత్సాహం లేకపోతే నీకు ఎంత శక్తి ఉన్నా అది ఉపయోగపడదు. నువ్వు వీరుడివి. నీ ప్రతిభ బయటికి రావాలంటే దుఃఖం, శోకం, భయం తీసేయాలి. అన్నయ్య, నువ్వు ఆనంద స్వరూపుడివి. అలాంటిది ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడని బెంగ పెట్టుకోవడం ఏమిటి? నేను నీకు చెప్పవలసిన వాడినా? నువ్వు నా గురువు. అందుకని ఉత్సాహం పెంచుకో, బాధని విడిచిపెట్టు. రాముడు అన్నారు, తప్పకుండా లక్ష్మణ అని ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ పర్వతం పైనుంచి సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి భయపడి మిగిలిన నలుగురు వానరులకు చెబుతున్నారు, చూసారా, మునిలా వేషం ఉండి చేతిలో కోదండం పట్టుకుని 2 వీరులు వస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు. పదండి, పారిపోదాం అని అటూ ఇటూ ఎగురుతున్నాడు. ఆ నలుగురిలో ఒకరైన హనుమ అన్నారు, నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఇక్కడికి వాలి రాడు. నువ్వు చూసిన వాళ్ళలో వాలి లేడు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి. ఇలా కనపడ్డ వాళ్ళ అందరినీ చూసి భయపడితే రేపు రాజుగా ఎలా పాలిస్తావు? సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ఇంత చెబుతున్నావు కాబట్టి హనుమ, నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపం పొంది వాళ్ళు ఎవరు, ఎందుకు ఈ పర్వతం పైకి వస్తున్నారో కనుక్కో. హనుమ ఒక సన్యాసి రూపం పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తన పూర్వరూపం పొంది ఇలా అన్నారు, మహానుభావ, మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజర్షిలానూ తాపసులలానూ ఉన్నారు. చాలా కాంతివంతంగా ఉన్నారు. మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్టు ఉంది. మీ చేతులలో కోదండం, బాణాలు ఉన్నాయి. ఈ రూపము ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. సూర్యచంద్రులలా ఉన్నారు. మనుష్య రూపంలో ఉన్న దేవతలలా ఉన్నారు. అలాంటి మీరు ఇలా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని. నన్ను హనుమ అంటారు. మీరు సుగ్రీవునితో స్నేహం చేస్తే చాలా శుభం కలుగుతుంది. నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నా, మీరు ఏమీ మాట్లాడడం లేదు. మీ మాటలు వినాలనుంది, ఒక్కసారి మాట్లాడండి. రాముడు లక్ష్మణుడి వైపు చూసి, లక్ష్మణ, విన్నావా ఎలా మాట్లాడారో హనుమ? ఇలా మాట్లాడే వ్యక్తి ఎదురు వస్తే తీసిన కత్తిని కూడా లోపల పెట్టేస్తారు. ఇటువంటి మంత్రి దొరికిన రాజు ఎంత అదృష్టవంతుడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడరు. ఈయనకి ఉపనిషత్తులు బాగా తెలుసు. అందుకే మాట్లాడేటప్పుడు అనవసరంగా కనుబొమ్మలు కదపటం లేదు. వాక్యం ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే స్వరంలో ఉంది. శరీరం కదపడం లేదు. ఇలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు గనక మన కోరిక సిద్ధించినట్టే. లక్ష్మణ, మనం ఎవరో ఎందుకొచ్చామో హనుమకి చెప్పు. లక్ష్మణుడు చెబుతున్నారు, హనుమ, ఈయన రామచంద్రమూర్తి. నేను ఈయన తమ్ముడిని. మేము దశరథ మహారాజు గారి కొడుకులం. మా నాన్నగారి సత్యవాక్కు నిలబెట్టడానికి మా అన్నయ్య 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తున్నారు. నేను, మా అన్నయ్య భార్య సీతమ్మ కూడా వచ్చాం. ఎవరో ఒక రాక్షసుడు మా అన్నయ్య భార్యని అపహరించాడు. ఆ రాక్షసుడిని వెతుకుతూ ఉంటే
కబంధుడు కనబడి మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. లోకమంతా రాముడికి శరణాగతి చేస్తారు. ఇప్పుడు రాముడు సుగ్రీవుడిని శరణాగతి చేయడానికి వచ్చారు. హనుమ అన్నారు, జితేంద్రియులు అయిన రామలక్ష్మణులని కలవడం సుగ్రీవునికి కూడా సంతోషం. రండి, నేను తీసుకెళతా అని తన భుజాలపై రామలక్ష్మణులని కూర్చోబెట్టుకుని సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్ళి అన్నారు, సుగ్రీవ, వచ్చిన వారు సామాన్యమైన వాళ్ళు కాదు, మహావీరులు అయిన రామలక్ష్మణులు. రామచంద్రమూర్తి గారి తండ్రి యొక్క సత్యవాకు నిలబెట్టడానికి అరణ్యంకి వచ్చారు. నీతో స్నేహం చేయడానికి వచ్చారు. రామచంద్రమూర్తి స్నేహం నీ అదృష్టం. ఈయన భార్యని ఎవరో ఒక రాక్షసుడు అపహరించాడు. ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అందుకని సుగ్రీవ, ఈయనతో నువ్వు స్నేహం చెయ్యాలి. సుగ్రీవుడు అన్నారు, మహానుభావ రామ, నువ్వు గొప్ప వ్యక్తిత్వం గలవాడివి. నీకు విశేషమైన ప్రేమ ఉంది. నీలాంటి వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. నేను అనుకుంటున్నాను, ఇది నాకు దేవతలు ఇచ్చిన వరం. రామ, నీకు తెలియని విషయం కాదు. స్నేహం చేసేవాడికి ఒక ధర్మం ఉంది. నీకు నా స్నేహం అంగీకారమైతే మనిద్దరం ఒకరి భుజం ఒకరు పట్టుకోవాలి. హనుమ కర్రలు పేర్చి అగ్ని పుట్టించాక రాముడు, సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసి ఒకరి భుజం ఒకరు పట్టుకున్నారు. రాముడు అన్నారు, మనిద్దరం స్నేహితులం అయ్యాం గనుక మన కష్టాలు సుఖాలు మనిద్దరివి. సుగ్రీవుడు అన్నారు, నన్ను నా అన్న వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేని వాడినై ఈ అరణ్యంలో ఈ పర్వతం పైన నా జీవితం గడుపుతున్నాను. రాముడు అన్నారు, నేను వాలిని చంపుతాను. ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు గనుక ఇంతకన్నా అపకారం ఇంకొకటి ఉండదు. ఈ మాట విని సుగ్రీవుడు సంతోషంతో రాముడిని కౌగిలించుకున్నారు. రాముడు అన్నారు, నేను నా తమ్ముడు నా భార్యతో అరణ్యంలో నివసిస్తున్నాం. నా భార్యని ఒక రాక్షసుడు అపహరించాడు. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు బాధపడకు, నీ భార్య ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది. ఇది విన్న రాముడు ఏడ్చాడు సీతమ్మని గుర్తు చేసుకొని. సుగ్రీవుడు అన్నాడు, రామ, శోకించకు. ఇది వరకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మేము ఒకనాడు పర్వతం పైన కూర్చున్నప్పుడు ఒక స్త్రీని ఒక రాక్షసుడు ఆకాశ మార్గాన తీసుకెళుతుంటే ఆమె తన చీరకొంగు చింపి తన ఆభరణాలు అందులో పెట్టి కింద పడేసింది. బహుశా అవి సీతమ్మ ఆభరణాలు అనుకుంటా. నేను తీసుకువస్తాను, ఒకసారి చూడు. ఆ ఆభరణాలని చూసి కళ్ళ నిండా నీళ్లతో వెంటనే తన గుండెలకి హత్తుకొని రాముడు కింద పడి సీతా సీతా అని ఏడుస్తున్నారు. సుగ్రీవుడు రాముడిని ఓదార్చారు. రాముడు అడిగారు, ఈ రాక్షసుడు ఎక్కడుంటాడు? సుగ్రీవుడు, తనకు తెలియదు, కానీ నేను మాట ఇస్తున్నా, కనిపెట్టి చెబుతా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సుగ్రీవుడికి రావణాసురుడు సీతమ్మని అపహరించాడని తెలుసు, కానీ అబద్ధం చెబుతాడు. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియవు. రాముడికి చెబితే వెంటనే వెళతాడు అని. ఆ రావణాసురుడి దగ్గర కొన్ని కోట్ల రాక్షసుల సైన్యం ఉంది. దాన్ని ఎదుర్కోవాలి అంటే వాలి చనిపోయి సుగ్రీవుడు వానరులకి రాజు అయి ఈ వానర సైన్యంతో రాముడికి సహాయంగా యుద్ధం చేయాలి. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ముందు వాలిని ఎలా చంపాలో చూడు. రాముడు అడిగారు, అసలు నీకు నీ అన్నకి శత్రుత్వం ఎలా మొదలైంది? ఏమి జరిగిందో చెప్పు. నీవు ఈ పర్వతం పైన ఎందుకు ఉండవలసి వచ్చింది? సుగ్రీవుడు చెబుతున్నారు, రామ, ఒకానొకప్పుడు మా తండ్రి అయిన వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఈ వృక్షరజస్సుకి ఇంద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా ఔరసపుత్రుడిగా వాలి, సూర్యుడి అనుగ్రహం ద్వారా ఔరసపుత్రుడిగా నేను జన్మించాను. ఒకనాడు మా తండ్రి గారు మరణించారు. వాలి పెద్ద కుమారుడు గనుక రాజుగా పట్టాభిషేకం చేశారు. నేను నా అన్నని అనుసరిస్తూ భక్తితో ప్రేమతో ఉన్నాను. కానీ దుందుబి అనే రాక్షసుడికి మయుడు అనే అన్న ఉండేవాడు. ఈ మయుడి కొడుకు మాయావి. వాలికి మాయావికి ఒక స్త్రీ గురించి గొడవ మొదలైంది. ఒకరోజు రాత్రి మాయావి వచ్చి గట్టిగా అరుస్తూ వాలిని పిలిచాడు. వాలితో పాటు నేను ఆ శబ్దం విని బయటికి వచ్చాను. మా ఇద్దరినీ చూసిన మాయావి పారిపోతున్నాడు. వాలి వాడి వెంట పరిగెట్టాడు. నేను వాలి వెంట వెళ్ళాను. ఆ మాయావి ఒక పెద్ద గుహలోకి వెళ్ళాడు. వాలి నాతో అన్నాడు, నేను లోపలికి వెళ్ళి వాడిని సంహరిస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని వెళ్ళాడు. నేను ఇక్కడే ఉంటా అని ఆ గుహ బయట 1 సంవత్సరం పాటు ఉన్నా. ఒకరోజు రాక్షసులు అరుపులు వినిపించాయి. కొద్దిసేపటికి రక్తం ప్రవాహంలా బయటికి వచ్చింది. ఎక్కడా వాలి మాట కానీ అలికిడి కానీ వినపడలేదు.
చాలాసేపు చూసి బహుశా వాలి చనిపోయాడు అనుకుని ఆ రాక్షసుడు బయటికి వస్తే కష్టమని ఒక పెద్ద రాయితో ఆ గుహని మూసేశా. తర్వాత వాలికి తర్పణం పెట్టాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ మంత్రులు కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని నన్ను బలవంతంగా రాజుగా పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకరోజు మా అన్న వాలి తిరిగి వచ్చాడు. వాలి కోపంతో నన్ను చూసి వెంటనే నా మంత్రులని, స్నేహితులని కారాగారంలో పడేశాడు. నేను నా అన్న గౌరవంతో ఏమీ చేయలేదు. వాలి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అన్నయ్య, నువ్వు లేక నేను అనాథనయ్యాను. నా అదృష్టం నువ్వు తిరిగి వచ్చావు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్య, నువ్వు పూర్వం ఎలా పాలించావో అలా పాలించు. నేనెప్పుడూ రాజు అవ్వాలనుకోలేదు. బలవంతంగా మంత్రులు, ప్రజలు నన్ను రాజుని చేశారు. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యంకి రాజు. అందుకని రాజ్యాన్ని స్వీకరించు. వాలి అన్నాడు, ఛీ ఛీ దుష్టుడా, నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు అని సభ పెట్టి ఇలా అన్నాడు. నేను మాయావిని చంపడానికి వెళితే నా వెంట వచ్చాడు. నేను గుహలోకి వెళుతూ బయట కాపలా ఉండమంటే నేను లోపలికి వెళ్ళాక ఒక పెద్ద రాయి అడ్డం పెట్టి తిరిగి వచ్చి రాజు అయ్యాడు. కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత మాయావి కనబడలేదు. 1 సంవత్సరం వెతికి అప్పుడు దొరికాడు. నేను వాడిని, వాడితో పాటు ఉన్న వాళ్ళని సంహరించాను. ఆ గుహంతా రక్తంతో నిండిపోయింది. నేను బయటికి వద్దామని వస్తే ఒక రాయి అడ్డు ఉంది. నేను ఎంతో కష్టపడి ఆ రాయి అడ్డు తొలగించి వచ్చి చూస్తే వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం పైన కూర్చున్నాడు. వీడు పాపాత్ముడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. రాజ్యం కోసం అన్నని హత్య చేయాలనుకున్నాడు అని నన్ను రాజ్యం నుంచి బయటికి నెట్టేశారు. నన్ను అలా వదిలిపెట్టకుండా ఈ భూమండలమంతా తరుముతూ చంపుతా అని నేను పరిగెడుతూనే నన్ను తరుముతూనే ఉన్నాడు. చివరికి ఈ పర్వతంపైకి వచ్చా. దీనిపైన వాలి రాలేడు. నా ప్రియమైన భార్య రుమని నేను బ్రతికుండగా తన భార్యగా అనుభవిస్తున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామా అని ఏడ్చాడు. రాముడు అన్నారు, దుర్బుద్ధితో నడవడిక తెలియని పాపాత్ముడైన వాలిని నేను ఇప్పుడే సంహరిస్తా. ఎక్కడుంటాడు వాలి? నాకు చూపించు. రామా, తొందరపడకు, నీకో విషయం చెబుతా. వాలి సూర్యోదయం ముందు నిద్రలేచి ఒక్క దూకు దూకి తూర్పు సముద్రం దగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి అక్కడ నుంచి పశ్చిమ సముద్రం దగ్గర దూకుతాడు. అక్కడ నుంచి ఉత్తర దిక్కు సముద్రం, తర్వాత దక్షిణ దిక్కు సముద్రం. ఇలా 4 దిక్కుల సముద్రం దగ్గర ఒక్క దూకులో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళగల శక్తి ఉన్నవాడు. ప్రతిరోజు ఎవరో ఒకరిని చితక బాదితే కానీ నిద్రపోడు. ఒకరోజు దుందుబి అనే రాక్షసుడు వచ్చి వాలిని యుద్ధం చేయమని రెచ్చగొట్టాడు. ప్రతిరోజు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే వాలి ఆ దుందుబుని బాగా చితక్కొట్టి చంపేసి వాడి శరీరం పైకి ఎత్తి బాగా తిప్పుతూ విసిరేస్తే అది మతంగ ఆశ్రమం మీద పడింది. మహర్షి బయటికి వచ్చి ఎవరు ఈ శవాన్ని ఇక్కడ పడేశారు అని దివ్య దృష్టితో చూసి, ఎవరైతే ఈ శవాన్ని పడేశారో వాడు ఈ పరిసర ప్రాంతంకి వస్తే వాడు 1000 మృక్కలు అవుతాడు అని శపించాడు. అది తెలుసుకొని వాలి ఇక్కడికి రాడు. అందుకే నేను ఈ భూమండలంలో బ్రతకగలిగిన ఒకే ఒక ప్రదేశం ఇది. రామా, నేను ఇలా అంటున్నాను అని అనుకోకు. ఇప్పుడు నేను చెప్పిన వాలి యొక్క శక్తి విన్న నువ్వు వాలిని చంపగలననుకుంటున్నావా? వాలి జీవితంలో ఎప్పుడూ ఎవరిచేత ఓడిపోలేదు. వాలి పేరు చెబితేనే పారిపోతారు. అటువంటి వాలిని చంపగల ధైర్యం ఉందా? ఆలోచించుకో. రాముడు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. ఇది విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, సరే సుగ్రీవ, మీ అన్న వాలి చాలా శక్తివంతమైనవాడు. మీ వాలిని మా అన్నయ్య చంపగలడు అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు? సుగ్రీవుడు అన్నాడు, మా వాలి ఇక్కడ ఉన్న ఈ పెద్ద పెద్ద 7 చెట్లు కుదిపేయగలడు. రాముడు తన బాణంతో ఒక్క చెట్టుని కొడితే నేను నమ్ముతాను. లేదా అదిగో అక్కడ కనిపిస్తున్న వాలి విసిరేసిన దుందుబి యొక్క హస్తిపంజరం, ఒకవేళ దాన్ని రాముడు కాలితో చాలా దూరం పడేస్తే నాకు నమ్మకం వస్తుంది. రాముడు ఆ అస్థిపంజరాన్ని తన్నితే సుగ్రీవుడు చెప్పిన దానికన్నా ఇంకా దూరంగా పడింది. సుగ్రీవుడు అన్నాడు, వాలి దీన్ని విసిరేసినప్పుడు అది రక్తమాంసాలతో ఉంది. కాబట్టి ఈ చెట్టుని కూడా కొడితే నమ్మకం వస్తుంది. రాముడు తన స్నేహితునికి నమ్మకం కుదుర్చడానికి ఓపికతో ఒక బాణం తీసి ఆ చెట్ల వైపు కొట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో ఆ చెట్లన్నిటినీ పడగొట్టి తిరిగి తన దగ్గరికి వచ్చింది. ఇది చూసిన సుగ్రీవుడు రాముడి పాదాలపై పడ్డాడు. రామా, నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. పద వెళదాం వాలి దగ్గరికి అని అందరూ బయలుదేరారు.
సుగ్రీవుడు ముందు వెళ్ళిపోయి వాలిని రమ్మని గట్టిగా అరుస్తూ పిలిచాడు. వాలి అనుకున్నాడు, వీడికి ఇంకా బుద్ధి రాలేదు అని వెళ్ళి సుగ్రీవుడిని కొట్టాడు. సుగ్రీవుడు వాలిని కొట్టాడు. అలా ఇద్దరూ కొట్టుకుంటున్నారు. సుగ్రీవుడు అలసిపోయి అన్ని దిక్కులా చూస్తున్నాడు, రాముడు ఏడి ఇంకా బాణం ఎందుకు వేయటం లేదు అని. సుగ్రీవుడు ఏమి చేయాలో తెలియక తిరిగి ఋష్యముఖ పర్వతం పైకి పారిపోయాడు. ఈసారి వస్తే నిన్ను చంపకుండా వదలను అని వాలి లోపలికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు వల్లంతా రక్తంతో ఏడుస్తూ పర్వతం పైన కూర్చున్నాడు. రామలక్ష్మణులు వచ్చారు. సుగ్రీవుడు అన్నాడు, ఏమయ్యా, నేనేమైనా అడిగానా వాలిని చంపమని? నువ్వు వాలిని చంపుతా అని ప్రతిజ్ఞ చేస్తే కదా యుద్ధానికి వెళ్ళాను. ఎందుకు కొట్టించావు నన్ను ఇలాగా? రాముడు అన్నారు, నేను ఎప్పుడూ వాలిని చూడలేదు. మీ ఇద్దరూ కొట్టుకుంటుంటే వాలి మీద బాణం వేద్దాం అనుకున్నా. కానీ వాలి బయటికి వచ్చాక చూస్తే మీరిద్దరూ ఒకేలా ఉన్నారు. మీ స్వరంలో తేడాను చూసి బాణం వేద్దామనుకున్నా. కానీ మీ కంఠం, మీ పరిగెట్టడం, మీ అలంకరణ అన్నీ ఒకేలా ఉన్నాయి. అది పొరపాటున నీకు తగిలితే ఎలా? అందుకని బాణం వేయలేదు. నువ్వు నన్ను నమ్ము, ఒక పని చేయు అని అక్కడ ఉన్న పూలతో మాల కట్టించి, సుగ్రీవా, ఇది నువ్వు నీ మెడలో వేసుకో. అప్పుడు మీ ఇద్దరికీ తేడా కనిపిస్తుంది. నేను వాలిపై బాణం వేస్తాను. ఇప్పుడు వెళ్ళు సుగ్రీవా యుద్ధానికి. సుగ్రీవుడు బయలుదేరి వెళుతున్నాడు. రాముడు వెనక వెళుతూ ఉంటే ఒక దగ్గర మధురమైన గంధర్వగానం లాంటి ఒకటి వినిపడింది. అది వినడం చేతనే రాముడికి ఆనందం కలిగింది. రాముడు అడిగారు, ఏమిటి ఆ వనం? సుగ్రీవుడు ఆగకుండా వెళుతూ చెబుతున్నారు, రామ, ఇక్కడ సప్తజనులు అనే 7 ఋషులు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళు గాలి మాత్రమే తింటూ తపస్సు చేశారు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి వాళ్ళ శరీరంతోనే స్వర్గానికి తీసుకెళ్లాడు. రామ, ఆ తపోశక్తి ఇప్పటికీ ఉంది. ఇందులోకి ఎంత క్రూరమైన వాళ్ళు వెళ్ళినా వాళ్ళు తిరిగి రారు, అక్కడే తపస్సు చేస్తూ ఉంటారు. అంత శక్తివంతమైంది. అందుకనే రామ, ఒకసారి నమస్కారం చేసుకోండి. రామలక్ష్మణులు అక్కడ ఆగి నమస్కారం చేసిన వెంటనే రాముడికి ఎప్పుడూ లేని ఉత్సాహం వచ్చింది. సుగ్రీవుడు వాలి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గట్టిగా అరిచాడు. వాలి వస్తుంటే ఆయన భార్య తార అంది, అంత తొందరపడి వెళ్ళకు, ఒకసారి ఆలోచించు. 1 గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు, రక్తం వచ్చేలా కొడితే పారిపోయాడు. అలాంటిది మళ్ళీ యుద్ధానికి పిలుస్తున్నాడు అంటే నీకు అనుమానం కలగట్లేదా? ఆ కేక వేయడంలో తేడా ఉంది. చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు. ఆ స్వరంలో ఒక గర్వం కనబడుతోంది. ఎవరో తనకు సహాయం చేస్తున్నట్టు ఉంది. నా మాట విను, ఒకసారి ఆలోచించు. సుగ్రీవుడు చాలా తెలివిగా స్నేహం చేస్తాడు. అతనికి ఎవరో సహాయం చేస్తున్నారు. నేను గూఢచారులని పెట్టి తెలుసుకున్నా. ఇక్ష్వాకు వంశంకి చెందిన దశరథ మహారాజు కుమారులు అయిన రామలక్ష్మణులు ఎంతో శక్తివంతమైన వాళ్ళు. సుగ్రీవుడు వారితో స్నేహం చేశాడు. నీ బలాన్ని నమ్ముకొని వెళుతున్నావు. సుగ్రీవుడు బుద్ధిబలం ఉపయోగిస్తున్నాడు. నీ తమ్ముడి భార్యని నువ్వు అనుభవిస్తున్నావు. సుగ్రీవుడిని దూరం పెట్టి శత్రుత్వం పెంచుకున్నావు. 3వ వ్యక్తికి అవకాశం ఇచ్చావు. సుగ్రీవుడు నీ తమ్ముడు. ఇది ఇంటి సమస్య. ఒక్కనాడు నీకు అపకారం చేయలేదు సుగ్రీవుడు. నా మాట విను, సుగ్రీవుడిని ఆహ్వానించు. జరిగిందేదో జరిగిపోయింది అని దగ్గరికి తీసుకో. ఇద్దరూ కలిసి రాజ్యం చేయండి. సంతోషంగా ఉందాం అందరం. నా మాట విను, యుద్ధానికి వెళ్ళకు. వాలి తార చెప్పింది వినకుండా వెళ్ళాడు. సుగ్రీవుడు వాలి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. సుగ్రీవుడి శక్తి క్షీణించి రాముడి వైపు చూశాడు. రాముడు తన ధనస్సులో బాణం పెట్టి వాలిపై వదిలాడు. వాలి కిందపడి విలవిలలాడుతున్నాడు. రాముడి దగ్గరికి వచ్చాక ఇలా అన్నాడు, రామ, నువ్వు ధర్మం తెలిసిన వాడివి అంటారు, వీరుడు అంటారు. అలాంటి నువ్వు నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే చెట్టుచాటు నుంచి నాపై బాణం వేయడానికి నీకు సిగ్గుగా లేదా? నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నువ్వు నా రాజ్యంకి వచ్చావు. నేను చెట్లు, ఆకులు, పండ్లు తినే శాకాహారిని. నువ్వు ధర్మం అనే ముసుగు ఉన్న మహాపాపాత్ముడవు. చేతిలో కోదండం పట్టుకుని ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీ భార్యని రావణాసురుడు అపహరించాడు. నాకు చెబితే నేను తెచ్చేవాడిని. నన్ను గెలవలేని సుగ్రీవుడిని పట్టుకున్నావు. నువ్వు చేసినది పాపం కాదా? నాకు జవాబు చెప్పు. రాముడు అన్నారు, నీకేం తెలుసురా ధర్మం, అర్థం, కామం గురించి? నువ్వు అజ్ఞానివి. నీకేం తెలుసు నా గురించి ఇన్ని ఆరోపణలు చేశావు?
నీకు కేవలం కామం కావాలి. కామం తప్ప ఇంకొకటి తెలియదు. నీ బుద్ధి కేవలం కామం యందే ఉంది, అర్థం యందు లేదు. అందుకనే నీకు ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు జన్మనిచ్చిన తండ్రి, నీ పెద్ద అన్న, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. అలానే నీకు పుట్టిన కొడుకు, నీ తోడబుట్టిన తమ్ముడు, నువ్వు విద్య నేర్పిన శిష్యులు, ఈ ముగ్గురు నీ కుమారులతో సమానం. నువ్వు తండ్రితో సమానమైన వాడివి. నీ తమ్ముడు సుగ్రీవుడి భార్య రుమ నీకు కోడలితో సమానం. కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించావు, అది సుగ్రీవుడి బ్రతికుండగా. నువ్వు రాజువి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనకాల ఉన్న ప్రజలు కూడా ధర్మం తప్పి నీలాగా చేస్తారు. అందుకని నిన్ను శిక్షించే అవసరం నాకుంది. నేను క్షత్రియుడని, నువ్వు తప్పు చేశావని తెలిసినా కూడా నేను శిక్షించకపోతే పాపం నాకు వస్తుంది. మా వంశంలో ఇది ధర్మం. ఇంకా నేను నీ సహాయం ఎందుకు తీసుకోలేదు అని అడిగావు. నీలాంటి అధర్మం కలిగిన వాడితో నేను స్నేహం చేయను. నేను స్నేహం చేస్తే ధర్మం తెలిసిన వాడితో చేస్తా. నేను చెట్టుచాటు నుంచి చంపావన్నావు. నేను మానవుడిని, నువ్వు జంతువువి. ఒక క్షత్రియుడు మృగాన్ని బాణంతో కొట్టొచ్చు, వలవేసి పట్టొచ్చు, కొరడాతో కొట్టొచ్చు, ఎలా అయినా ఎప్పుడైనా చంపొచ్చు. కానీ ఒకే ఒక్క సందర్భంలో చంపొద్దు, ఆ మృగం సంభోగం చేసేటప్పుడు. అందుకని నేను ధర్మం తప్పలేదు. ఇది విన్న వాలి తన 2 చేతులతో రాముడికి నమస్కరించి, నాదే పొరపాటు, నన్ను మన్నించు. నీలాంటి ధర్మాత్ముడి చేతిలో మరణం నాకు స్వర్గమే. నాకు ఒక్కటే బాధ, నా కొడుకు అంగదుడిని జాగ్రత్తగా చూసుకోవాలి. రాముడు అన్నారు, నీ కొడుకు అంగదుడికి ఎలాంటి సమస్య రాదు, నేను మాట ఇస్తున్నా. రాముడు వాలిపై బాణం వేశాడు అని తెలిసి తార తన భర్త దగ్గరికి వచ్చి ఇలా అంది, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు వాలి, ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. వాలి అన్నాడు, సుగ్రీవా, కాలం నా పాపాలకి శిక్ష వేయడానికి నిన్ను నా నుంచి దూరం చేసి నేను నిన్ను బాధ పెట్టేలా చేసింది. అందుకు నేను శిక్ష అనుభవిస్తున్నా. నేను నీకు చాలా ద్రోహం చేశాను. సుగ్రీవా, నాకు ఒక్కడే కొడుకు అంగదుడు. వాడు నా కోసం ఎలా ఏడుస్తున్నాడో చూడు. వీడు సుఖంలో పెరిగాడు, కష్టమంటే ఏమిటో తెలియదు. సుగ్రీవా, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. నువ్వే రక్షకుడివి. నా భార్య తార గొప్ప శక్తి గలది. ఎప్పుడైనా గొప్ప ప్రమాదం వస్తే ఆ సమయంలో ఏమి చెయ్యాలో తెలియకపోతే చాలా బాగా పరిశీలన చేసి పరిష్కారం చెప్పగల తెలివి ఈమె వరం. అలాంటి సమయం వస్తే తార సహాయం తీసుకో. సుగ్రీవ, నువ్వు రాముడిని అవమానించినా, ఆయన పని ఆలస్యం చేసినా నేను వెళ్ళే మార్గంలో నువ్వు వస్తావు అని తన మెడలో ఉన్న ఇంద్రుడి ఇచ్చిన మాలని సుగ్రీవుడికి ఇచ్చి చనిపోయాడు. చనిపోయిన భర్తని చూసి తార అంది, బ్రతికున్నప్పుడు నీ అంత శక్తి ఎవరికీ లేదని నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. ఇప్పుడు ఇలా పడిపోయావు. అందుకే ఇలాంటి మాట వినని శూరులకి పిల్లని ఇవ్వకండి, నాలాగా విధవలు అవుతారు. సుగ్రీవుడు అన్నాడు, రామా, నేను చెప్పినందుకు నా మాట విలువ ఇచ్చి నువ్వు వాలిని చంపావు. కానీ నేను ఎంత దుర్మార్గుడని నా అన్నని చంపమని చెప్పా. వాలి లేకుండా నేను బ్రతకగలనా? నాకు ఇప్పుడు తెలుస్తుంది, నేను ఎప్పుడు వాలితో యుద్ధం చేసినా నన్ను చితకబాది నేను నీరసించి పడిపోయాక వదిలేసేవాడు. కానీ నన్ను ఎప్పుడూ చంపాలని చూడలేదు. అన్నిసార్లు నన్ను వదిలేశాడు నేను చనిపోతా అని. కానీ నేను వాలిని చంపించేశాను. చెప్పినప్పుడు తెలియలేదు, జరిగినప్పుడు తెలుస్తుంది ఈ బాధ. నాకు ఈ రాజ్యం వద్దు రామా అని ఏడుస్తున్నాడు. సుగ్రీవుడిని చూసి రాముడు కూడా ఏడ్చాడు. తార రాముడి దగ్గరికి వచ్చి అంది, రామా, నీకు భూమికి ఉన్న ఓర్పు ఉంది. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం భార్యాదానం. నేను లేకపోతే వాలి అక్కడ సంతోషాన్ని పొందలేడు. అందుకని భార్యాదానం చేయు. ఏ బాణంతో వాలిని కొట్టావో ఆ బాణంతో నన్ను కొట్టేయి, నేను వాలి దగ్గరికి వెళ్ళిపోతాను. రాముడు అన్నారు, అలా శోకించకమ్మా. కాలం అనేది ఒకటి ఉంటుంది. అది పుణ్యమునకు పాపమునకు ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు ఏమి జరగాలో చూడండి. అలా వాలి అంత్యక్రియలు జరిగాయి. హనుమ అన్నారు, రామా, మీరు ఒక్కసారి కిష్కింధ రాజ్యంలోకి ప్రవేశించండి. రాముడు అన్నారు, నేను 14 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కానీ పట్టణంలో కానీ నిద్రించలేను. అందుకని నేను రాను. కానీ మీరందరూ కిష్కింధకి వెళ్ళి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం, అంగదుడికి యువరాజ పట్టాభిషేకం చేయండి. ఎంతో కాలంగా సుగ్రీవుడు పర్వతాలలో ఉన్నాడు. పైగా వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో రావణాసురుడిని వెతకడం కష్టం. అందుకని 4 నెలలు సుఖాన్ని అనుభవించండి.
కానీ దాని తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఊరి చివర ఈ గుహలో ఉంటాను అని అందరినీ పంపించారు. సుగ్రీవుడు కిష్కింధకి చేరుకొని పట్టాభిషేకం చేసుకుని అంగదుడికి యువరాజా పట్టాభిషేకం చేసి సుగ్రీవుడు తన భార్యతో పాటు తారని కూడా భార్యగా చేసుకొని సుఖంగా ఉన్నాడు. భర్త చనిపోయి తనకు ఇష్టం ఉంటే భర్త యొక్క తమ్మునితో ఉండొచ్చు. అది వానరుల ధర్మం. అందుకని తార సుగ్రీవునితో ఉంది. అలా వారు సంతోషంగా ఉన్నారు. అక్కడ రాముడు లక్ష్మణుడితో ఒక గుహలో ఉంటున్నారు. రాముడు లక్ష్మణుడితో అన్నారు, నాకు సుగ్రీవుడి పైన చాలా నమ్మకం. ఈ వర్షాకాలం తర్వాత తప్పకుండా మనకు ఉపకారం చేస్తాడు. అక్కడ హనుమ వర్షాకాలం అయిపోయినా ఇంకా సుగ్రీవుడు తన భార్యలతోనే ఉన్నందున సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, సుగ్రీవ, రామచంద్రమూర్తి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు నీ మిత్రుడికి ప్రత్యోపకారం చేయాలి. వర్షాకాలం అయిపోయినా నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావు. రాముడు జ్ఞాపకం చేస్తే వేరోలా ఉంటుంది. అలా చేయకపోవడం రాముని యొక్క మంచితనం. రాముని భార్యని అపహరిస్తే నువ్వు ఆమెని కనిపెట్టడంలో సహాయం చేస్తావని ఆ గుహలోనే 4 నెలలుగా ఉంటున్నాడు. ఆ రాముడు చాలా ఓపికగా ఉన్నాడు. ఆ ఓపిక దాటకముందే నీ అంతట నీవే రామదర్శనం చేస్తే మంచిది. నువ్వు వానరులకి దశ దిశలా సీతమ్మను వెతకమని చెప్పు. ఈ మాట నువ్వు చెబితే మర్యాదగా ఉంటుంది. రాముడు వచ్చి నా కార్యం ఎందుకు చేయలేదు అంటే ఆనాడు నువ్వు చేసిన మర్యాద ఉండదు. నువ్వు మాట తప్పిన వాడివి అవుతావు. ఆ పరిస్థితి తెచ్చుకోకు. నీ ఆజ్ఞ గురించి వానరులు సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వు కామంతో ఉన్నావు. నువ్వు ఇచ్చిన సమయం దాటిపోయింది. ఇది విన్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి ఎక్కడెక్కడ ఈ భూమండలంలో వానరములు బల్లూకాలు ఉన్నా వెంటనే రమ్మని చెప్పు అని మళ్ళీ తన భార్యల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రామచంద్రమూర్తి ఇచ్చిన సమయం అయిపోయి చాలా రోజులు అయ్యింది అని లక్ష్మణుడిని పిలిచి, సమయం దాటిపోయినా సుగ్రీవుడు ఎందుకు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడలేదో, ఎందుకు ఏ ప్రయత్నం చేయడం లేదో తెలుసా? ప్రియమైన భార్యని పోగొట్టుకున్నవాడిని కదా, రాజ్యం లేదు కదా, అరణ్యం పట్టాను. ఇవాళ నాకు ఏమి ఉంది లక్ష్మణ? ఒక దీనుడిలా ఇక్కడ ఉన్నా కదా, అందుకని సుగ్రీవుడు నాపై కృప చేయలేదు. నన్ను ఇంత చిన్నచూపు చూస్తున్నాడు అని బాధపడి తర్వాత కోపంతో నేను యుద్ధభూమిలో ఎలా ఉంటానో సుగ్రీవుడు మర్చిపోయినట్టు ఉన్నాడు. నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్యకి కోపం వచ్చి కోదండం పట్టుకుంటే ఆయన రూపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా అని నేను చెప్పాను అని చెప్పు. వాలి ఏ దారిలో వెళ్ళాడో ఆ దారి మూసుకోలేదు అని చెప్పు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పు. లక్ష్మణుడు అన్నారు, వాడు నీ దయ వల్ల రాజ్యం పొందాడు. ఇవన్నీ ఎందుకు? నేను వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తా. నేను ఇంక నా కోపాన్ని ఆపుకోలేను. అన్నయ్య, నువ్వు ఇంత బాధపడుతున్నావు. రాముడు వెంటనే అన్నారు, లక్ష్మణ, అంత కోపం వద్దు. మనం ఇదివరకు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకొని ఎక్కడ దారి తప్పాడో అక్కడ నుంచి మంచి మార్గంలోకి మళ్లించు. ఇది విన్న లక్ష్మణుడు శాంతించక అలా కోపంతో సుగ్రీవుడు ఉన్న గృహం ముందు నిలబడ్డాడు. లోపల నుంచి ఆడవానరుల శబ్దాలు వినిపించి లోపలికి వెళ్ళలేక బయట తన కోదండం యొక్క నారతో శబ్దం చేశాడు. ఈ శబ్దం విన్న సుగ్రీవుడు తను తాగిన మద్యం మత్తు దిగిపోయి తనతో పాటు ఉన్న భార్యలందరినీ పక్కకి నెట్టి ఒక్కసారిగా ఎగిరి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని తారని పిలిచి, లక్ష్మణుడితో మాట్లాడగలిగిన దానివి నువ్వు ఒక్కతివే. ఎలాగోలా నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు. తార వంటిపై బట్ట కూడా సరిగా లేక మద్యం బాగా తాగడం వలన తూలుతూ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే తన స్నేహితుడి భార్య అలా వచ్చిందో లక్ష్మణుడి మనసులో ఎలాంటి భావన లేకుండా ఒక స్త్రీ వచ్చిందని తన కోపం తగ్గించి భూమి వంక చూస్తున్నాడు. తార అంది, లక్ష్మణ, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎవరు నీలాంటి శూరుడికి కోపం తెప్పించింది? లక్ష్మణుడు అన్నారు, ఏమమ్మా, నీ భర్త ఏం చేశాడో నీకు తెలీదా? మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. సమయం దాటిపోయింది. రాజన్నవాడికి కేవలం కామమే ఉంటుందా? ఏది ఒక్కసారైన సింహాసనం పైన కూర్చున్నాడా? ఇది దోషం కాదా? నీ భర్త ప్రతిరోజు మద్యపానం చేస్తున్నాడు. అందుకని తన బుద్ధి క్షీణించింది. అందుకే నేను రావాల్సి వచ్చింది. తార అంది, లక్ష్మణ, ఎవరో బయట వాళ్ళు ఇలాంటి పని చేస్తే కోపగించొచ్చు, భయపెట్టొచ్చు, చంపొచ్చు. కానీ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు పాడైపోతున్నాడు.
కోపగించుకోకుండా నీ గుణముల చేత క్షమించు. రామచంద్రమూర్తికి కోపం వస్తే ఏమైతుందో నాకు తెలుసు. మాట తప్పి విలువైన సమయం పోగొట్టుకున్న సుగ్రీవుడి పరిస్థితి నాకు తెలుసు. దీనివల్ల రామచంద్రమూర్తి ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఇప్పుడు 3 తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు నాకు ఏం చేయాలో బాగా తెలుసు. లక్ష్మణ, ఎన్నో ఏళ్ల నుంచి కామంకి నోచుకోని సుగ్రీవుడు తన భార్యతో నాతో సుఖం పొందుతున్నాడు. అంతేకాని రాముడిని అవమానించాలని తన ఉద్దేశం కాదు. నేను నీకు చెప్పాలా? ఎందరో మహర్షులు తపస్సు చేసుకోవడానికని వచ్చి అప్సరసలకి వశుడైపోయిన వాళ్ళున్నారు. తపస్సు పోగొట్టుకున్నారు. వాళ్ళు సంసారం విడిచిపెట్టి వచ్చిన వారు. మా ఆయన వానరుడు. అనుకోని రీతిలో కొన్ని రోజులు దాటింది. ఈ మాత్రం దానికి ఇంత కోపమా అని అంతఃపురంలోకి రమ్మని తీసుకెళ్ళింది. లక్ష్మణుడిని చూసిన సుగ్రీవుడు వెంటనే లేచి తల వంచి నమస్కారం చేశాడు. లక్ష్మణుడు అన్నారు, సుగ్రీవ, రాజు అంటే ధర్మబద్ధంగా ఉండాలి, జాలి కలిగిన వాడై ఉండాలి, ఇంద్రియాలను జయించిన వాడై ఉండాలి, మాట తప్పని వాడై ఉండాలి. నిన్ను నీ వినయం చూసి రాముడు నాకు మంచి స్నేహితుడు దొరికాడని సంతోషపడ్డాడు. కానీ నువ్వు కప్పలా అరిచే పామువి అని తెలుసుకోలేకపోయాడు. వాలిని పంపించిన మార్గం ఇంకా మూసుకోలేదు. నా అన్నకి కలిగిన కష్టానికి నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది. కానీ నా అన్న నువ్వు చేసిన తప్పుని గుర్తు చేయమన్నాడు. సుగ్రీవుడి చుట్టూ తన భార్యలు భయంతో నిలబడిపోయారు. తను మాత్రం ఏమీ మాట్లాడకుండా లక్ష్మణుడికి నమస్కారం పెట్టి తల వంచి నిలబడ్డాడు. తార అంది, లక్ష్మణ, నువ్వు ధర్మం తెలిసిన వాడివి. సుగ్రీవుడికి చేసిన ఉపకారం మర్చిపోలేదు. అపకారం చేయాలనుకునేవాడు కాదు. ఈయన దోషం కామంతో ఉండిపోవడం. ఇలా నువ్వు చంపేస్తావంటున్నావు. మందలించాలి కానీ ఇది న్యాయమా? విశ్వామిత్ర మహర్షి లాంటి వాళ్ళే 10 సంవత్సరాలు కాలం తెలియకుండా కామంతో గడిపారు. సుగ్రీవుడు తన భార్య యందు కామంతో ఉండి కాలం మర్చిపోతే చంపేస్తావా? లక్ష్మణ, విను. ఏ రామకార్యం కొరకు సుగ్రీవుడు ఆలస్యం చేశాడో ఆ రామకార్యం కొరకు కావలసి వస్తే భార్యలమైన మమ్మల్ని, ఈ రాజ్యాన్ని వదిలేస్తాడు. ఆ రావణాసురుడి దగ్గర కొన్ని కోట్ల రాక్షసులు ఉన్నారు. అందుకని మన దగ్గర కూడా కొన్ని కోట్ల మంది సైన్యం కావాలి. అందుకే వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. ఈ విషయాలు నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావో? ఒకానొకప్పుడు వాలి బ్రతికున్నప్పుడు నాతో చెప్పాడు రావణాసురుడి దగ్గర అంత బలం ఉంది అని. వాలి, రావణాసురుడు మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ కలిసి చాలా ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా నీ మిత్రుడిని తన భార్యల ముందు కోపడడం తగదు. కోపం విడిచిపెట్టు. లక్ష్మణుడు అన్నారు, అమ్మా, నువ్వు చెప్పిన మాట నిజం. నేను చాలా కోపంతో ప్రవర్తించాను. నా తప్పు నేను తెలుసుకున్నా. నేను కోపాన్ని విడిచిపెడుతున్నా. ఇది విన్న సుగ్రీవుడు, లక్ష్మణ, నేను రాజ్యాన్ని, నా భార్యని పోగొట్టుకుంటే తిరిగి దాన్ని రాముడి వల్ల పొందాను. రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతవాడిని? ఆయన కృప వల్ల బ్రతికిన వాడిని. నేను కాలాన్ని మర్చిపోయినందుకు నన్ను క్షమించు. లక్ష్మణుడు అన్నారు, అపారమైన శక్తి ఉండి కూడా తప్పు జరిగితే నా వల్ల పొరపాటు జరిగింది అని చేతులు పట్టుకుని ఇలా నిలబడగల ధార్మికత్వం మా అన్న రాముడి దగ్గర, తర్వాత నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. నువ్వు వచ్చి అక్కడ గుహలో ఉన్న నీ స్నేహితుడు రాముడిని ఓదార్చు. మా అన్న బాధ చూసి తట్టుకోలేక కోపంతో అనకూడని మాటలు అని నిన్ను బాధ పెట్టి ఉంటే సుగ్రీవ, నన్ను క్షమించు. అలా సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడు అన్నారు, సుగ్రీవ, ధర్మము, అర్థము, కామము ఈ మూడింటినీ కలిపి ఎలా పని చేయాలో నేర్చుకో. కేవలం ధర్మము, కేవలం కామము పట్టుకున్నందుకు ఎంత ప్రమాదం వచ్చిందో చూసావా? సుగ్రీవుడు క్షమించమని అడిగి, అదిగో కొన్ని కోట్ల వానరులు, భల్లూకాలు, కొండముచ్చులు వస్తున్నాయి. నేను ఏమి చెయ్యాలో నాకు ఆజ్ఞాపించండి. రాముడు అన్నారు, సీత ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అన్ని దిక్కులా పంపించు వానరులని. ఈలోపు కొన్ని కోట్ల వానరులు రావడంతో భూమి మీద, చెట్ల మీద ఎక్కడ చూసినా వానరులు వచ్చి నిలబడిపోయాయి. రాముడు అన్ని రకముల వానరములను, భల్లూకాలను, కొన్ని కోట్ల సైన్యాన్ని చూసి సంతోషించారు. సుగ్రీవుడు వినతుడు అనే వానరంకి 1,00,000 వానరులని తీసుకొని తూర్పు దిక్కు వెళ్ళమన్నాడు. దక్షిణ దిక్కుకి నీరుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇలా కొన్ని లక్షల మంది వానరులను ఇచ్చి నాయకుడిగా అంగదుడిని వెళ్ళమన్నారు. అలానే మీరు దక్షిణ దిక్కు చివరి వెళితే సముద్రం కనిపిస్తుంది. అది దాటాక ఒక ద్వీపంలో లంకాపట్టణం ఉంటుంది. దాన్ని రావణాసురుడు పరిపాలిస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా అణువణువు వెతకాలి. అక్కడ లేకపోతే దాన్ని దాటి ఇంకొన్ని ద్వీపాలు ఉన్నాయి, అవన్నీ వెతకాలి.
తర్వాత సుషేణుడు తార యొక్క తండ్రికి నమస్కరించి కొన్ని లక్షల వానరాలను పశ్చిమ దిక్కుకు వెళ్ళి వెతకమన్నారు. తర్వాత శతబలి అనే వానరుడికి లక్షల వానరాలు ఇచ్చి ఉత్తర దిక్కుకి వెళ్ళమన్నారు. మీరందరికీ 1 రోజులు సమయం మాత్రమే ఇస్తున్నా అని హనుమని పిలిచి, హనుమ, నీకున్నటువంటి పరాక్రమమును, తేజస్సు, బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేదు. దేన్నైనా దాటేస్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు. నీకు గొప్ప గమన శక్తి ఉంది. హనుమ, నేను నీయందే నమ్మకం పెట్టుకున్నాను. ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలయ్యా. ఇది విన్న రాముడు హనుమని పిలిచి, ఇన్ని నెలలుగా ఆ రాక్షసుల మధ్య ఉన్నందున నిన్ను చూసి వానర రూపంలో వచ్చిన రాక్షసుడు అనుకుంటుందేమో సీత. అందుకని నా గుర్తుగా ఈ ఉంగరం తీసుకెళ్లి సీత కనిపించినప్పుడు చూపించు. హనుమ ఆ ఉంగరం తీసుకుని తన తలపై పెట్టుకుని రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి రాముని పాదాలని తన కళ్ళకి హత్తుకున్నారు. అందరూ చాలా సంతోషంగా, ఉత్సాహంగా బయలుదేరారు. ఇది చూసి రాముడు చాలా సంతోషించారు. 1 రోజులు పూర్తయింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు అణువణువు వెతికి తిరిగి వచ్చారు. సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్పారు. సుగ్రీవుడు దక్షిణ దిక్కుకి హనుమ వెళ్ళారు కనుక ఖచ్చితంగా సీతమ్మ జాడ కనిపెట్టి తెస్తారు అని నమ్మకంతో ఉన్నారు. అక్కడ దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు ప్రతి అణువణువు వెతుకుతున్నారు. ఒకచోట చెట్లు, నీరు, ప్రాణులు లేక అంతా ఖాళీగా ఉంది. చాలా దూరం వెళ్ళారు. తాగడానికి నీరు, తినడానికి తిండి దొరకలేదు. అలా అందరూ నీరసించిపోతున్న సమయంలో ఒక గుహ కనబడింది. దాని ద్వారం చెట్లతో కప్పబడింది. అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయని వెళ్ళారు. దారి పొడవునా చీకటి. కొంచెం దూరం తర్వాత ఆశ్చర్యంగా ఒక కొత్త లోకం ఉన్నట్టు బంగారంతో చేసిన భవనాలు, చెరువులు, చెట్లు, పండ్లతో ఒక కొత్త ప్రపంచం ఉంది. అక్కడ ఒక చెట్టు కింద తాపసిలా ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి హనుమ అడిగారు, ఈ ప్రదేశం ఏమిటి? ఇంత అద్భుతంగా ఎలా ఉంది? ఆమె చెప్పింది, పూర్వం దానవరాజు దగ్గర మయుడు అనే శిల్పి ఉండేవాడు. బ్రహ్మగారికి తపస్సు చేయడం వలన ఆయనకి గొప్ప మాయాశక్తులు ఉన్నాయి. ఆయన శక్తితో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. అలానే శుక్రాచార్యులు యొక్క సంపద అంతా ఈయనకి ఇచ్చారు. ఇలా శక్తులు, సంపద ఉండడం వలన తనకు ఒక స్త్రీ కావాలి అని కోరిక కలిగింది. హేమ అనే అప్సరస కావాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధంతో మయుడిని సంహరించాడు. ఆ తర్వాత బ్రహ్మగారు ఈ ప్రాంతాన్ని హేమకి ఇచ్చారు. హేమ ఈ ప్రాంతాన్ని రక్షించడానికి నన్ను నియమించింది. నా పేరు స్వయంప్రభ. నేను హేమ స్నేహితురాలిని. మీరందరూ దాహంతో, ఆకలితో ఉన్నారు. నీళ్లు, ఆహారం తీసుకుని మీరు ఎవరో చెప్పండి. కొద్దిసేపు తర్వాత హనుమ చెప్పారు, కోసల దేశం పరిపాలించే దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి, ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన భార్య సీతమ్మతో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. రాముని యొక్క భార్య సీతమ్మని రావణాసురుడు అపహరించాడు. ఆమెని వెతుకుతూ మా రాజు అయిన సుగ్రీవుడితో స్నేహం చేసి సీతమ్మని వెతకడానికి అన్ని దిక్కులా వానరులని పంపితే మేము దక్షిణ దిక్కుకు వచ్చాం సీతమ్మని వెతుకుతూ. మీకు సీతమ్మ జాడ తెలిస్తే చెప్పండి. ఇది విన్న స్వయంప్రభ అంది, మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది. ఈ ప్రదేశంలో కొన్ని నిమిషాలు, కొన్ని నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన ఏ ప్రాణి అయినా తిరిగి బయటకి వెళ్ళలేదు. కానీ నా తపశ్శక్తితో మీరందరినీ వెంటనే బయటకి పంపిస్తా అని బయటకి పంపించింది. బయటకి వచ్చిన వాళ్ళు 4 నెలలు గడిచిపోయింది అని తెలుసుకొని 1 నెలలో రమ్మన్నారు సీతమ్మని వెతికి. ఇప్పుడేం చేయాలని బాధపడుతున్నారు. అంగదుడు అన్నాడు, సుగ్రీవుడికి నేనంటే ఇష్టం లేదు. రాముడు చెప్పినందుకు నాకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు ఆలస్యం అయింది. సీతమ్మ జాడ కూడా కనిపెట్టలేదు. కాబట్టి మనందరినీ చంపడానికి సుగ్రీవుడికి మంచి వంక దొరికింది. అందుకని మనందరం ఇక్కడే ఇలా పడుకుందాం. ఏదో ఒక జంతువు వచ్చి మనల్ని తినేస్తుంది. హనుమ అన్నారు, సుగ్రీవుడు అధర్మం చేసేవాడు కాడు. మన ప్రభువు, ఆయనకి కూడా ఇష్టం కాబట్టే యువరాజ పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి సంతానం లేదు. ఉన్నది నువ్వొక్కడివే. అందుకే నువ్వు రాజు అవ్వాలి. మనం తిరిగి వెళదాం. సుగ్రీవుడు నీకు ఎప్పుడూ అపాయం చేయడు. జరిగిన విషయం చెబుదాం. అంగదుడు ఒప్పుకోలేదు. ఆ సుగ్రీవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. మా నాన్నని కావాలనే చంపించాడు రాజు అవ్వడానికి. నేనేమన్నా తన బిడ్డనా నన్ను ఏమీ చేయకుండా ఉండడానికి? నన్ను ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నాడు. అందుకని నేను తిరిగి రాను. మీరందరూ వెళ్ళండి. ఇక్కడే చనిపోతా అని అక్కడే పడుకున్నాడు.
హనుమ ఏమి చేయలేక అక్కడే కూర్చున్నాడు. అంగదుడు వచ్చిన వానరములు అలా పడుకుని వాళ్ళని తినడానికి ఏదైనా జంతువు వస్తుంది అని ఆలోపు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనందరం హాయిగా కిష్కింధలో కొండపై కూర్చునే వాళ్ళం. ఎక్కడ కోసల దేశం, ఎక్కడ అయోధ్య, ఎక్కడ రాముడు? దశరథుని కైకేయి కోరిక అడగడమేమిటి? ఆయన వరాలు ఇవ్వడమేమిటి? ఈయన్ని అరణ్యానికి పంపడమేమిటి? లక్ష్మణుడు వెనకాల రావడమేమిటి? పతివ్రత ఈ సీతమ్మ రావడమేమిటి? మన కర్మ కాకపోతే సీతమ్మని ఆ రావణాసురుడు ఎత్తుకోపోవడమేమిటి? ఆ జటాయువు అడ్డుపడితే రావణాసురుడు చంపడమేమిటి? రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని చంపడమేమిటి? వీళ్ళ స్నేహానికి అన్ని దిక్కులా వానరుల్ని పంపడమేమిటి? మనం దక్షిణ దిక్కుకు రావడమేమిటి? స్వయం ప్రభ ఉన్న గుహలోకి దూరడమేమిటి? మన కర్మ మన చావుకి వచ్చింది ఇదంతా అని అంటుంటే కొండపై నుంచి పెద్ద కేక వినబడింది. అక్కడ పెద్ద ఆకారంతో ఒక పక్షి కూర్చుంది. దానికి రెక్కలు లేవు. ఈ వానరులని చూసి ఆనందపడింది, చాలా భోజనం దొరికిందని. కానీ ఈ రామకథలో తన సోదరుడు అయిన జటాయువుని రావణాసురుడు చంపాడని విని వానరులని పిలిచి విషయం తెలుసుకొని ఇలా అంది. నా పేరు సంపాతి, నా సోదరుడు జటాయువు. ఒకరోజు మేమిద్దరం ఒక పందెం వేసుకున్నాం, సూర్యుడి దగ్గర నుంచి వెళ్ళాలని. అలా మేము వెళుతుంటే నా తమ్ముడు జటాయువు నీరసించి పడిపోతుంటే నేను నా రెక్కలని అడ్డుపెట్టడం వలన నా రెక్కలు కాలిపోయి నేను ఇక్కడ పడిపోయా. నా తమ్ముడు ఎక్కడ పడిపోయాడో తెలీదు. మళ్ళీ ఇంతకాలానికి మీ నోటి నుండి నా తమ్ముడు మరణించాడు అని తెలిసి నాకు బాధ కలుగుతుంది. అంగదుడు అడిగాడు, సీతమ్మ జాడ నీకు తెలుసా? సీతమ్మని రావణాసురుడు ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. ఒకనాడు ఆకాశ మార్గంలో సీతమ్మని రావణాసురుడు ఈ 100 యోజనముల సముద్రం అవతల ఉన్న లంకాపట్టణంలోకి తీసుకెళ్లాడు. ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య ఏడుస్తూ ఉంది సీతమ్మ. ఇది నాకు ఎలా తెలుసు అంటే, మా జాతి వినతపుత్రులైన వైనతేయులది. మాకు 100 యోజనముల కంటే దూరంగా ఉండే విషయాన్ని కూడా ఇక్కడే కూర్చుని చూడగల గొప్ప దృష్టి శక్తి మా కంటికి ఉంది. అదిగో సీతమ్మ చెట్టు కింద దుఃఖిస్తూ ఉంది. మీలో ఎవరైనా సాహసించి ఈ సముద్రం దాటి వెళ్ళగలేవారు ఉంటే సీతమ్మ దర్శనం చేయవచ్చు. ఇలా చెప్పిన వెంటనే సంపాతికి రెక్కలు పుట్టాయి. అవి చూసుకుని సంతోషంతో ఆనంద బాష్పాలు కార్చి ఎగిరిపోయాడు. వానరులందరూ సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఈ 100 యోజనముల సముద్రం దాటగలిగిన వారు ఎవరు అని అనుకుంటున్నారు. ఆ సముద్రంని చూసి ఆగిపోయారు. ఒక్కొక్కరు చెప్తున్నారు ఎంతెంత దూరం వెళతామని. కానీ అందులో ఒక్కరు కూడా లంకకి వెళ్ళి తిరిగి వచ్చే శక్తి మాకు ఉంది అని చెప్పటం లేదు. అంగదుడు లేచి, నేను లంకకి వెళ్ళగలను, కానీ తిరిగి వస్తానో లేదో తెలీదు. జాంబవంతుడన్నాడు, నువ్వు నాయకుడివి, నువ్వు వెళ్ళకూడదు. నాకు తెలుసు ఎవరు ఈ పని చేయగలరో అని ఒక్కడే సముద్రంని చూస్తూ కూర్చున్న హనుమ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. హనుమ, ఏమీ తెలియని వాడిలా ఒక్కడివే కూర్చున్నావు. వాయుదేవుడి యొక్క అంశ ద్వారా జన్మించిన నువ్వు నీ తండ్రి యొక్క వాయుగమనం కలిగిన వాడివి. నువ్వు జన్మించిన తర్వాత సూర్యుడిని చూసి ఒక పండు అనుకొని పట్టుకోవడానికి వెళితే సూర్యుడికి అడ్డు వెళుతున్నావని ఇంద్రుడు నీ దవడ మీద కొట్టడం వలన కింద పడ్డావు. నువ్వు కింద పడడం వలన వాయుదేవుడికి కోపం వచ్చి భూమి మీద ఎక్కడ వాయువు ఇవ్వకపోతే బ్రహ్మగారు వచ్చి నీకు వరం ఇచ్చారు, ఏ అస్త్రము శస్త్రము చేత నీకు ఏ అపాయము కలగదు అని. అంత శక్తి గలవాడివి. అందుకని హనుమ, నీ వీర్యమును తేజస్సుని ప్రదర్శించు. ఈ సముద్రం దాటి సీతమ్మ జాడ కనిపెట్టు. నీ శక్తిని చూపించు. ఇది విన్న హనుమ లేచి ఒక పెద్ద పర్వతం పెరిగినట్టు పెరిగిపోయారు. కింద ఉన్న వానరులు బొటనవేలు అంతా ఉన్నారు. అందరూ హనుమని చూసి నమస్కారం చేశారు. నా శక్తి చూపిస్తా, సీతమ్మని కనిపెడతా, అడ్డు వచ్చిన వాళ్ళని సంహరిస్తా, ఆ లంకని రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెడతాను అని మహేంద్రగిరి పర్వతం శిఖరంపై ఎక్కుతుంటే అక్కడ ఉన్న జంతువులు పారిపోయాయి. ఆ పర్వతం కదులుతుంది, చెట్లు పడిపోయాయి. అలా ఉత్సాహంగా హనుమ ఆ 100 యోజనముల సముద్రం దాటడానికి సిద్ధమయ్యారు. కిష్కింధకాండ సమాప్తం.